అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిలారి నవీన్ పవిత్ర. ఈ రోజండి చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే నా పొలంలో మొలకలు వచ్చినాయి. ఇక్కడ పొలము గిలం ఏం లేదు కానీ నాకు, కాకపోతే పొలంలో గింజలు మొలిచి చెట్టు వస్తే ఎంత ఆనందం వేస్తుందో నాకు అంత ఆనందంగా ఉందన్నమాట. ఎందుకంటే సౌదీ అరేబియాలో అసలు మూవీసే లేవు అని అందరికీ తెలుసు కదా. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి థియేటర్స్. స్టార్ట్ అవడం కాకుండా దాని తెలుగు మూవీసే లేవండి బాబాయ్. అయ్యింది కానీ తెలుగు మూవీస్ లేవు. నాలాంటి వాళ్ళకి అయితే ఇంట్లో హస్బెండ్ చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఒక ప్రభాస్ ఊహించుకుంటూ అప్పుడప్పుడు వీడియో ముందర అంటే పొగడుతుంటారండి, మీరు పెద్దగా పట్టించుకోకండి ఇవన్నీ. ఎవరికైనా హస్బెండ్ వాళ్ళు ఊహించుకుంటారో లేదో వైఫ్ వాళ్ళు లేదు, కానీ వైఫ్ లో అయితే హస్బెండే హీరో. అవునా కదా? మీకు తెలియదు, వైఫ్ అని అడగాలి. ఆ ఫోన్ గిఫ్ట్ ఇచ్చేయండి. ఈ రోజు ఫైనలీ తెలుగు మూవీ రిలీజ్ అయింది. మాకు దమాంలోకి వెళ్తున్నాము. మా ఆంటీ అన్న మా ఆయన కూడా నన్ను అడగలేదు, మా అన్న అడిగాడు అసలు పవిత్ర అడగండి అని చెప్పి. స్పెషల్ థ్యాంక్స్. ఫ్యాన్స్ కి పండుగ చేసుకుని 3 సంవత్సరాలు అయింది. ఈసారి ఉగాది 4 days ముందే వచ్చింది. సో ఎంజాయ్. ఏ మూవీ? వకీల్ సాబ్. ఏంటి అలా అంటారు? ఫ్యాన్స్ హట్ అవుతారు ఇక్కడ. వకీల్ సాబ్ ఇంత తెలుగు సినిమా చూడాలంటే బహ్రెయిన్ గానీ రియాద్ గానీ వెళ్ళాల్సి వచ్చేది. తెలుగు అయి ఉండాలండి. తెలుగు అని చెప్పి అసలు సినిమా పేరు తెలియకుండా అసలు ఇంతసేపు మాట్లాడుతున్నా. ఫ్యాన్స్ హట్ అవుతారు ఇక్కడ. నాకు పవన్ కళ్యాణ్ మూవీ తెలుసు, పేరు మర్చిపోయాను. చాలా హ్యాపీగా ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ థియేటర్ ఎలా ఉంది, మాకు ఇక్కడ థియేటర్ ఎలా ఉంది ఏంటి అని నా వల్ల అయినంత వరకు వీడియో రికార్డ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి అల్లరి ఎలా చేయాలో కూడా మా అన్న చెప్పించాడు నాకు. విజువల్ ట్రై చేయండి ఎలా ఎంటర్ అయితే ఇలా పెట్టుకుని థియేటర్ దద్దరిల్లు పోవాలి ఈరోజు. నువ్వే ఏం సార్ చూడండి. అన్ని కట్ చేసి పెట్టుకొని రెడీ అవ్వండి. వీఆర్ గోయింగ్ టు వాచ్ మూవీ. మీ కలర్ అంతా నా దగ్గర నుంచి అనుకుంటుంది. పదండి థియేటర్ లో చూద్దరు. నాకు ఆనందం ఇంటునింది. మా అన్న ఫేస్ ఎక్సైట్మెంట్ బాబోయ్ అవన్నీ విన్నాక నేనేదో చూడబోతున్నానే ఆనందం ఇంకా డబుల్ ట్రిబుల్ అయ్యిందనమాట. నిజంగా సౌదీలో అసలు సినిమా థియేటర్ అనేది వస్తుందా రాదా అనుకున్నప్పుడు థియేటర్స్ ఓపెన్ చేశారు. తెలుగు సినిమాల కోసం రియాద్ వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ టైం మా పవన్ కళ్యాణ్ సినిమా తీసుకొస్తున్నారు. థ్యాంక్స్ టు సౌదీ అరేబియా, థ్యాంక్స్ టు సినీపోలిస్. నాలాంటి తెలుగు పిచ్చున్న లేడీస్ కూడా థ్యాంక్స్ సౌదీ అరేబియా. సో వి ఆర్ స్టార్టింగ్. మీరు ఏమనుకున్నారు? అక్కడ కండువాలు కూడా రెడీ అయినాయి. కోబర్లో ఎర్ర కండువాలు. అక్కడ అల్లి రెడీ చేయడానికి వెళ్ళాడు. తెలుగు మన ఇండియాలో హడావిడి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. మన ఇండియన్స్ ఇక్కడ మన సౌదీ అరేబియాలో మన తెలుగు మూవీస్ ని ఏ విధంగా హడావిడి చేస్తున్నారో చూసి నేను వీలైనంత వరకు నేనే చేయబోతున్నాను. సో రికార్డ్ చేసి మాక్సిమం పెడతాను, వీడియో చూడండి. సో ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ చూడడానికి వెళ్తున్నాం అండి. అది కొంచెం కొత్త అనుకుంటారు. ఏం పార్టీ అది? మాది జనసేన అండి. నో జనసేన, నో టీడీపీ, ఓన్లీ సినిమా. This is vlogs. All are equal. ఎలా
కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే మాకు సపోర్ట్ అనమాట. చూసారు కదండి సినీ పోలీస్. ఇప్పుడు జూమ్ చేస్తున్నాను. నెక్స్ట్ షో కనిపిస్తున్నాడా మన పవర్ స్టార్? పోస్టర్ కనిపిస్తుందా? వకీల్ సాబ్. ఇప్పుడు ఒక ట్రయల్ చేద్దాం అనుకుంటున్నామండి. ఇక్కడ మన తెలుగు వాళ్ళు మోస్ట్లీ వచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఏం ఎక్స్పెక్టేషన్, ఎంత ఆనందంగా ఉన్నారని కాస్త అడగాలనుకుంటున్నాం. ఇది నాకు ఫస్ట్ టైం. అడిగితే ఏమంటారో ఏంటో తెలీదు. పైకి కిందకి ఇట్లా చూస్తారు. ఈయన మోహన్, ఈయన వెళ్ళి అందరినీ గ్యాదర్ చేస్తాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అలహాస నుంచి మాస్క్ డౌన్ చేయండి, మాస్క్ కొంచెం డౌన్ చేసేయండి. 10 మంది వచ్చారు అలహాస నుంచి. అందరూ ఒకసారి పోజ్ పెట్టండి. సౌదీ అరేబియాలో పట్టట్లేదు ఇంకా 2-3. సినిమా ఆల్రెడీ టాప్ వచ్చింది. సూపర్ డూపర్ పిక్చర్. చాలా ఆనందంగా ఉందండి పవన్ కళ్యాణ్ సినిమా చూడడం. అందరూ సౌదీలో ఫస్ట్ తెలుగు మూవీ పవన్ కళ్యాణ్. ఈస్టర్న్ మూవీస్ లో తెలుగు మూవీ టికెట్స్ దొరకడం ఫస్ట్ డే చూడడం. అది ఫస్ట్ టైం. ఫస్ట్ డేనా? ఈ రోజు తెలీదా మీకు? ఈ రోజు రిలీజ్. ఓకే. అప్పటి నుంచి కూడా ఏం తెలియకుండానే వచ్చేసారు సినిమాకి. లేదు, మళ్ళీ ఎక్సైట్మెంట్ తెలియడానికి ఆవిడ ఇలాంటి పంచ్ రాస్తుంది. మీరు బాగా కనుక్కున్నారు. సో సినిమా కోసం ఈ రోజులు ఆగలిగాం కానీ ఎప్పుడెప్పుడు ఎలా చేస్తాడో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఇక్కడ అంత ఎక్సైట్మెంట్ గా ఉన్నాం. దేవుడ్డా. అందరం వెయిటింగ్ ఫర్ ఇప్పుడు అనిల్ ఉన్నారు కదా, ఎర్ర కండువాలు లేవు. ఏంది నిజంగానే? నిజంగానేనండి. ఏంది ఆ ఎర్ర కర్చీప్లా టవల్? ఓ మై గాడ్, చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నవ్వి. ఈ రేంజ్లో వాళ్ళ ఆనందము, వాళ్ళ ఎక్సైట్మెంట్. బాయ్స్ అయితే గర్ల్స్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు అనుకుంటా. ఇలా రియల్గా ఫ్యాన్స్ని ఇలా దగ్గర నుంచి చూసి వాళ్ళ ఎక్సైట్మెంట్ చూడడం నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. నేనైతే ఇలా చూడడం పెళ్ళైన తర్వాత థ్యాంక్స్ టు నవీన్ నిజంగా. లెట్స్ గో.
ముఖ్యంగా లేడీస్ గురించి చాలా బాగా చూపించున్నారు సినిమాలో. సో ప్రతి ఒక్కరిని పరిశీలించకుండా డైరెక్ట్గా హాల్లో చూడండి, వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. ఆడవాళ్ళకి ఇది ఒక మంచి మెసేజ్ లాంటి పిక్చర్. సంతోష్ సినిమా కేక 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 కేక. సినిమా చాలా బాగుంది. రూమ్ లో డౌన్లోడ్ చేసుకోకుండా సూపర్ సినిమా. పైరసీ కాకుండా థియేటర్కి వచ్చి చూడండి. చాలా బాగుంది. నాకు అవుట్ ఆఫ్ 10కి 7.8 ఇస్తున్నాను రేటింగ్ నేను. పవన్ కళ్యాణ్ ఇందులోనే ఆ సన్నివేశాలు, ఆ కోర్టు సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకున్నాయి. పిక్చర్ మటుకి చాలా బాగుంది. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది ఒక మంచి తీపి వార్త లాంటిది. చాలా బాగుంది. 100% సూపర్ హిట్ అయింది. కానీ పవన్ కళ్యాణ్ ఎన్నో మెసేజ్ ఇచ్చారు. ఇది ఒక తీపి గుర్తు పవన్ కళ్యాణ్కి. అందులో సౌదీలో ఫస్ట్ టైం తెలుగు మూవీ చూడడం, చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంక్లూడింగ్ మీ అందరూ ఆకర్షణీయంగా తయారై మరీ వచ్చారు. కొంతమంది టీ షర్ట్లు కూడా వేసుకొచ్చారు పవన్ కళ్యాణ్. టీషర్ట్లు అభిమానులు చాలా ఎవరైనా hit సరే అయింది ఇది movie. ఒక అంటే తన పార్టీ పరంగా అటువంటి కాదు, ఫ్యాన్ గా ఒక అభిమానిగా చూడండి. సినిమా చాలా బాగుంది. సినిమా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చాలా బాగుందండి. వకీల్ సాబ్ పింక్ మూవీకి రీమేక్ అని తెలిసింది. అమితాబ్ బచ్చన్ ఫోన్ చేసి చెప్పాడు చూడమని పింక్. బట్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చూద్దామని వెయిట్ చేసి చూశాను. సినిమా సూపర్. రేపటి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ తరం చిన్న తొడగొట్టు, ఇలా తొడగొట్టు కొట్టాలి. జాను ఓకే. సినిమా ఎలా ఉంది? బాగుందా? సినిమా బాగుందా? సూపర్ ఎరగదీశారు. ఏమండి పవన్ కళ్యాణ్ ఎరగదీశాడు. అసలైన నటన బయటకు వచ్చింది. అసలు పవన్ కళ్యాణ్ది అది నిజ స్వరూపం. యాక్చువల్లీ ఇది సినిమా అనుకోవద్దు, మన పక్కనే జరిగే ఒక స్టోరీ. అసలు ఆయన మనసు, ఆయన క్యాండిడేట్ ఏంటి, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందండి ఈ సినిమా ద్వారా మనకు తెలిసిపోతుంది. ఈడు మన బుడ్డో కూడా ఫ్యాన్ అయిపోయాడు. ఇవాళ నుంచి ఇది కూడా ఫ్యాన్. కళ్యాణ్ His name also Kalyan, Jahno Kalyan. ఓటమంటే అవమానం కాదండి, మనిషిని తనని తను గెలుచుకునే అవకాశం. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చాలా గొప్ప మాట చెప్పారండి. సినిమాలో థీమ్ చాలా బాగుంది. ఎక్సలెంట్ క్యారెక్టర్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఎలా అంటే నిజంగా ఎలా బయట ఉంటారో ఆయన సినిమాలో క్యారెక్టర్ అలా చూపించారు. అద్భుతమైన సినిమా అండి ఇది. జై పవర్ సార్. రివ్యూ మూవీ రివ్యూ ఉన్నవే ఆయన చెప్పని. అవకాశం ఉంటే రెండోసారి వెళ్తామండి. అవకాశం కుదుర్చుకుని మరి రెండోసారి కాదు మూడోసారి కూడా వెళ్తాం. ఫ్యాన్స్ అని చెప్పట్లేదు కానీ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. ఏదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదో అలా చెప్తున్నారు కదా, అలాంటివి కాదు. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా మీతో సహా. నేను కూడా చూశాను కదా. మీకు చెప్పట్లేదు, ఆడియన్స్ కి చెప్తలేదు. లేడీస్ అయితే నాకు బాగా నచ్చిందండి. లేడీస్ అయితే వచ్చినప్పుడంతా హస్బెండ్ పాకెట్ లో నుంచి తీసుకొని ఇలాంటి షాపింగ్ చేసుకోండి, కొంచెం గుర్తుగా ఉంటుంది అనమాట మెమరీ. చూసారు కదండి, ఇది సౌదీ అరేబియాలో వకీల్ సాబ్ మూవీ ఎంజాయ్మెంట్ అనమాట. మొత్తం మూవీ అయిపోయింది. ఇంకా చలో గయా టు హౌస్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. కొత్తగా చూసే వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేశారంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో అందరికీ థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. బాయ్ బాయ్.